సార్ జనరల్‌గా కెరీర్ గ్యాప్ వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. ఫ్రెషర్స్ ఉన్నారు. అవును. దానితో పాటు ఇప్పుడు ఫైనల్ ఫైనల్ ఇయర్ ఇయర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఇంటర్న్‌షిప్ అనేది రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. అది ఎలా సాధించగలగాలి? అంటే జాబ్‌లోకి ఎంటర్ అవ్వక ముందే ఎలా సాధించాలి? అండ్ నేను స్టూడెంట్స్కి స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే స్టైఫండ్ గురించి చూడొద్దు, ఎక్స్పీరియన్స్ కోసం చూడండి. స్టైఫండ్ వాళ్ళు 50 రూపీస్ వేయండి, 3000 రూపీస్ వేయండి, 5000 రూపీస్ మనీ వద్దు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ రావాలి, రియల్ టైం వర్క్ ఎక్స్పీరియన్స్ రావాలి. ఎందుకు? మీరు కాలేజీలో నేర్చుకునేదంతా థియరీ, అది ఎగ్జామ్స్కి సెట్ అవుతుంది. ఓకే, మీరు ఇండస్ట్రీకి రావాలంటే ఇండస్ట్రీలో యాక్చువల్ ప్రాజెక్ట్స్ ఎలా వర్క్ అవుతాయి అన్నది తెలియాలి. అది తెలియాలి అంటే ఇంటర్న్షిప్స్ చేయాలి. ఓకే, ఇంటర్న్షిప్స్ చేయాలి కదా అని చెప్పి ప్రతి కంపెనీకి వెళ్ళి ఇంటర్న్షిప్ అప్లై చేసి మాకు రావట్లేదు అంటే రాదు. ఫస్ట్ స్కిల్ బిల్డ్ చేసుకోవాలి. ఓకే, స్కిల్లో ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అన్నది మీ రెజ్యూమ్లో మెన్షన్ చేస్తే ఎప్పుడైతే మీరు ఇంటర్న్షిప్కి అప్లై చేస్తారో మీ రెజ్యూమ్ మాట్లాడుతుంది మీకన్నా ముందు. అది మాట్లాడినప్పుడు ఆ రెజ్యూమ్లో వాళ్ళకి బాగా అట్రాక్టింగ్ పాయింట్స్ ఉంటే అప్పుడు మీకు కాల్ వస్తుంది. సో ఫస్ట్ స్కిల్ మీద ఫోకస్ చేయండి, తర్వాత ఇంటర్న్షిప్స్ మీద ఫోకస్ చేయండి.